స్తోత్రములు కలుగునుగాక. మరొక మారు ఈ రీతిగా ఈ యొక్క పునరుత్థాన దినం, ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఆదివారం నాడు దేవుని యొక్క వాక్యమును అందించుటకు దేవుడు తన యొక్క కృపలో తన అనాది సంకల్పము చొప్పున మీ మధ్యలో ఈ ఖానాపూర్ బ్యాప్టిస్ట్ సంఘ సన్నిధిలో నిలబడి చెప్పుటకు దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొట్టమొదటిసారిగా దేవునికి నేను శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మన యొక్క తల్లి సంఘ కాపరి గారైన పాస్టర్ అఫిలియేట్ గారు రెవరెండ్ జి డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి అయ్యగారుకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు ఈ దినము నన్ను పొమ్మని వారు ఫోన్ ద్వారా మాట్లాడి పంపించడం జరిగినది. కాబట్టి డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి అయ్యగారు పాస్టర్ అఫిలియేట్ వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సీనియర్ పాస్టర్ తల్లి సంఘము జి శామ్యుల్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ అయ్య గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క సంఘ కాపరిగా స్థానిక సంఘ కాపరిగా ఉంటున్న రెవరెండ్ సునీల్ బాబు అయ్య గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఖానాపూర్ బ్యాప్టిస్ట్ సంఘ నాయకులు ప్రెసిడెంట్ గారు, అదే రీతిగా వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, అదే రీతిగా ట్రెజరర్ గారు, అదే రీతిగా సంగీత బృందము చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంఘము నన్ను ఎంతగానో ప్రేమించిన సంఘము. ప్రతి ఒక్కరూ సంఘ డీకెన్స్ కానీ, సంఘ కమిటీ వాళ్ళు కానీ, కార్యనిర్వాహకులు కానీ, సంఘస్థులు మమ్మలను సుమారు నేను 1 సంవత్సరము 8 నెలల మాసములు ఈ సంఘములు నేను కాపరిగా ఉంటూ పనిచేయడం జరిగినది. అటువంటి తరుణములలో ఈ యొక్క సంఘస్థులందరూ కూడా మమ్మలను ఎంతగానో ఆదరించి ప్రేమించి మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి తల్లులకు, ప్రతి కుటుంబ సభ్యులకు, యవన సమాజానికి అందరికీ కూడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్ములను మీ సంఘమును దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినము ప్రాముఖ్యమైన దినమై ఉన్నది. ఏమిటి అంటే తండ్రుల దినోత్సవము, ఫాదర్స్ డే. కాబట్టి తండ్రులుగా ఈ యొక్క ఆరాధనకు చేరివచ్చిన ప్రతి తండ్రులకు, అదే రీతిగా కాబోయే తండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన హ్యాపీ ఫాదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సంఘములో ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు విందురుగాక. సంఘములో పరిశుద్ధాత్మ దేవుని స్వరమునకు ఎవరైతే లోబడుతారో, దేవుని యొక్క వాక్యము వినుటకు, దేవుని యొక్క మాట ద్వారా, వాక్కు ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితాలలో అభివృద్ధి పరుచుకునేందుకు ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఆత్మ సంబంధమైన దాహముతో ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ఈ యొక్క దేవుని సన్నిధిలో ఎవరైతే అటువంటి ఆతృత కలిగి ఉంటారో వారికి అందరికీ బైబిల్ చెప్పుచున్నది, సంఘములో ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు విందురుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము కూడా క్రీస్తు శరీరములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా, అనగా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు, చిన్నపిల్లలు, పెద్దలు అందరము కూడా సార్వత్రిక క్రీస్తు సంఘములో
మనమందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాం. దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్సెస్. సంఘములో ఎలాంటి విభేదాలు ఉండవు, ఉండకూడదు. ఎందుకంటే మనకందరికీ కూడా క్రీస్తు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. మనకందరికీ కూడా క్రీస్తు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సంఘములో ప్రతి వ్యక్తి వారి వారి విధుల నిర్వహణలో ఒక్కొక్కరు ఒక విభాగముగా, ఒక్కొక్కరు ఒక పాత్రగా దేవుని యొక్క సంఘ అభివృద్ధి కొరకై వాడబడేందుకు దేవుడు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్తికులుగాను, మరికొందరిని సంఘ నాయకులుగా ఆత్మదేవుడు వారిని ప్రత్యక్ష పరచుకొనుట ద్వారా వారు సంఘ నాయకులుగా, సంఘ కార్యవర్గ సభ్యులుగా దేవుని యొక్క నామ మహిమార్థమై ఒక్కొక్కరు ఒక అవయవముగా వాడబడతారు. ఉదాహరణకు నా యొక్క బాడీలో తల, కండ్లు, చేతులు, చెవి, ముక్కు, నోరు, నడక, అన్ని బ్రెయిన్ అన్నీ కూడా ఉండి ప్రభాకర్గా నేను ఈ లోకములో దేవుని కొరకు సంచరిస్తూ ఉన్నాను. ఇజ్ ఇట్ రైట్? కరెక్ట్ అండి. ఇందులో కన్ను ఒకవేళ నేను గొప్ప అని అనుకుంటే, చేతులు నేను గొప్ప అనుకుంటే, కంటితో మనము కొంతవరకే బాడీ కంటి ద్వారా ఏదైతే చూడగలుగుతుందో కొంత మట్టుకే చేయగలుగుతాం. మరి చేతుల ద్వారా పని ఉన్నది, నడక ద్వారా పని ఉన్నది, చెవుల ద్వారా పని ఉన్నది, నోటి ద్వారా పని ఉన్నది, పంటి ద్వారా పని ఉన్నది. ఆ యొక్క అవయములన్నీ కూడా ప్రవాకరగా పిలువబడుతూ దేవుని పరిచర్యకు అవి సహకరిస్తున్నాయి. అదే రీతిగా సంఘములో సంఘ నాయకులు కానీ, సంఘ డీకెన్ బోర్డు వారు కానీ, మరియు సంఘ పెద్దలు కానీ, స్త్రీల సమాజము వారు కానీ, యవన సమాజము వారు కానీ, మరియు చిల్డ్రన్ మినిస్ట్రీ సండే స్కూల్ సమాజము వారు కానీ, గాస్పల్ సువార్త కానీ, ఇవన్నీ కూడా వీరందరూ కూడా సంఘానికి ఒక్కొక్కరు ఒక్క అవయములై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో పెద్ద కానీ, చిన్న కానీ, మరి డౌన్ కానీ ఏమాత్రము కూడా తారతమ్యములు లేవు. ఎందుకంటే మనమందరము కూడా దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు ప్రయాసపడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్య కొరకు పిలువబడిన ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు, ప్రతి స్త్రీ, మ్యూజిక్ వాయించువారు, పాటలు పాడువారు, పాటలు నడిపించువారు, ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్ దేవునికి విధేయత కలిగి నేను దేవుని సంఘములో ఒక పాత్రను, ఒక అవయవము, ఒక వెజల్ అని అటువంటి దృక్పథంతో మనము సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పాస్టర్ గారు అన్నట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తన 133 మొదటి వచనములో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా వేర్ ఆల్ వన్ బాడీ, మనం అందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా ఉన్నప్పటికీ ప్రతి ఆదివారము ప్రతి వ్యక్తి
రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఒకే బాప్తీసములో బాప్తీసము పొంది ఉన్నాం. మనమందరము కూడా వేరు వేరు వారైనప్పటికీ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును ప్రతి ఆదివారము భుజించుచున్నాం. మనమందరము కూడా వేరు వేరు వారైనప్పటికీ ఒకే రక్తమును పానము చేస్తున్నాం. మనమందరము కూడా వేరు వేరు వారైనప్పటికీ మనమందరము కూడా సార్వత్రిక క్రీస్తు సంఘములో దేవుని మహిమార్థమై, దేవుని పరిచర్య వ్యక్తి కొరకు, దేవుని సంఘముగా, దేవుని శరీరముగా మనమందరము కూడా పిలువబడి ఉన్నాం. వి ఆర్ ఆల్ వన్ అకార్డ్. క్రీస్తులో మనమందరము కూడా ఒకే సంఘానికి, ఒకే వర్గానికి, ఒకే దేశానికి పరలోక రాజ్య నివాసులమై ఉన్నాం. చెప్పండి కూడా దేవుని మహిమ పరచుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈనాటి తండ్రుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడిన వేద వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము భాగము వైపు మీ యొక్క మనోదృష్టిని కేంద్రీకరించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేయుచున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచన భాగములో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను ఆదరించే దేవుడను. Our God is a God of compassion. Our God is a God of holy. Our God is a God of mercy. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. మనము ఆరాధించే దేవుడు ప్రేమ, జాలి, దయ, కనికరములు చూపే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుని గుణలక్షణములలో ఒకటైనది ప్రేమ. అందుకనే బైబిల్ చెప్పుచున్నది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? గాడ్ ఈజ్ ఏ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన కనికరములను చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన జాలి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎందరైతే తనకు మొరపెట్టుదురో, ఎందరైతే తనను ఆశ్రయించుదురో వారికందరికీ కూడా తన ప్రేమ, తన కృప, తన దయ, తన జాలి దేవుడు తన కృపలో వారికి అనుగ్రహించి కాపాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి దేవుని గుణలక్షణములలో ఒకటైనది ఎల్ షదాయ్. చెప్పండి, ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ అనే మాటకు హీబ్రూ, గ్రీకు, లాటిన్ భాషలలో ఆ పదమునకు తెలుగు, ఇంగ్లీష్ అర్థాలు ఏమిటి అంటే, ఎల్ షదాయ్ అనగా చెప్తారని ఎవరన్నా? ఎల్ షదాయ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తనను తాను మొట్టమొదటిసారిగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. ఎవరి దగ్గర ఆ నామమును ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచన భాగములలో మనము గమనించిన ఎడల అక్కడ అబ్రహాముతో దేవుడు తన నామమును పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహామా, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను. I am the almighty living God. నేను సర్వ శక్తి కలిగిన దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉండదు,
ఉండబోదు అని అబ్రహాముతో తన యొక్క గుణలక్షణములను, తన యొక్క నామమును మొట్టమొదటిసారిగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడై ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎల్ షద్దాయ్. ఎల్ షద్దాయ్ అనగా ఒక వైపు, వన్ పార్ట్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక భాగము. రెండవ భాగములో తల్లి హృదయమును, తండ్రి హృదయమును, కనికరమును, ప్రేమ, జాలి, దయ కలిగిన దేవుని గుణమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒకవైపేమో సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్మైటీ లివింగ్ గాడ్. మరొక వైపు తల్లి హృదయము, కనికరము, జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎల్ షదాయ్ మాటకు గ్రీకు, లాటిన్, హీబ్రూ భాషలలో తర్జుమా చేయబడి తెలుగు అనువాదములో, ఇంగ్లీష్ అనువాదముగా ఆ యొక్క మాటకు అర్థము సమకూర్చిన వారు పండితులు, ఒక భాగము సర్వశక్తి కలిగిన దేవుడు ఒకవైపు, వన్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, అండ్ అదర్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ తల్లి హృదయాన్ని, కనికరమును, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు, మనము సేవించే దేవుడు ఒకవైపు సర్వశక్తి కలిగిన దేవుడు అనగా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు, ఉండబోదు. టుడే అండ్ ఫర్ ఎవర్, ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ ఈజ్ అన్చేంజబుల్ గాడ్. మార్పు లేనటువంటి దేవుడు, అసాధ్యము అయినది ఏది కూడా ఆయనకు ఉండదు, ఉండబోదు. ఒక భాగము. రెండవ భాగము తల్లి మనస్సు. ఒక తల్లి లేక ఒక తండ్రి తన బిడ్డల పట్ల, తన కుటుంబం పట్ల, తన యొక్క సంఘము పట్ల ఏ రీతిగా ప్రేమ, అనురాగము, బాంధవ్యము, జాలి, కరుణ కలిగి ఉంటాడో అటువంటి క్యారెక్టర్ కలిగిన దేవుడు నీవు, నేను, మనము ఆరాధించే దేవుడై ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. అందుకొరకే వాక్యములో ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ఒక ఫోన్ నంబర్ దేవుడు ఇచ్చినాడు. ఏమిటండి ఫోన్ నంబర్? ఎస్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇర్మియా 33:3లో కాల్ అంటు మీ, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము, జవాబును ఇచ్చే దేవుడను. ఎట్టి పరిస్థితిలో అయినప్పటికీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎయిదర్ బ్యాడ్, ఒకవేళ అది వ్యతిరేకముగా ఉండవచ్చు, అనానుకూలంగా ఉండవచ్చు, క్రమము లేకుండా ఉండవచ్చు. కాల్ అంటు మీ, నాకు మొరపెట్టుము, నేను నీకు జవాబునిచ్చే దేవుడను, ఆదరించే దేవుడను, కాపాడే దేవుడను, స్వస్థపరిచే దేవుడను అని దేవుని యొక్క గుణలక్షణములో నుండి తాను మాట్లాడుట జరిగినది. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించినప్పుడు అబ్రహాము, దేవా నాకు సమస్తము కూడా ఆశీర్వదించినావు, దీవించినావు, ఎంతో ఉన్నతమైన స్థానమును నాకు నీవు కల్పించినావు. అయితే నా జీవితములో ఒక లోపము ఉన్నది, నా జీవితంలో ఒక ఆశీర్వాదము కొరతగా ఉన్నది.
ఏమిటి ఆ ఆశీర్వాదము అంటే తన జీవితంలో సంతానము లేని స్థితిగతులు. అబ్రహాము యొక్క హృదయ వేదనను దేవుడు ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె అబ్రహాము యొక్క మనస్సును గ్రహించి, అబ్రహాము హృదయములో ఉన్న బాధను గ్రహించి, ఆ వేదనను గ్రహించి, ఆ పిల్లలు లేని స్థితి గ్రహించి, ఆ అవమానమును గ్రహించి, ఆ ఓటమిని గ్రహించి ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె ఆదరించుటకు, దీవించుటకు, స్వస్థపరచుటకు, కాపాడుటకు ఆదికాండము 17వ అధ్యాయములో అబ్రహామా అని అబ్రహాముతో మాట్లాడుట జరిగినది. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇదిగో ఆకాశ నక్షత్రముల వైపు నీ కను దృష్టిని కేంద్రీకరించుము. ఆకాశ నక్షత్రము వలె నీ సంతతిని నేను ఆశీర్వదించెదను. సముద్రపు రేణువుల వైపు నీ నేత్రములను చూడుము. సముద్రపు రేణుల వలె నీ సంతతిని నేను అభివృద్ధి పరిచెదను. ఆ సమయంలో అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైనది, జీవము లేనిది, పిల్లలు కనలేని స్థితి. అబ్రహాము శరీరము, శారమ్మ శరీరము, శారా శరీరము స్త్రీ ధర్మమును ఆమె కోల్పోయినది. వారి ఇరువురు శరీరములు ప్రకృతిగా, మెడికల్ శాస్త్రంగా దే ఆర్ అన్ఫిట్ ఫర్ చిల్డ్రన్స్. పిల్లలు కనేందుకు, సంతానము పొందేందుకు వారు అర్హులు కారు, అనర్హులు. బికాస్ వారి యొక్క శరీర వైఖరిని బట్టి, వారి యొక్క శరీర స్థితిగతులను బట్టి దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద చిల్డ్రన్స్. అయితే దేవుడు వారి యొక్క శరీర భాగముల వైపు చూడలేదు. వారి స్థితిగతుల వైపు దేవుడు చూడక, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, డోంట్ లుక్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ యొక్క పరిస్థితి వైపు నీ నేత్రములు చూడకు. నీ భార్య స్థితిగతుల వైపు, పిల్లలు కనలేని స్థితిగతుల వైపు, స్త్రీ ధర్మము కోల్పోయిన స్థితిగతుల వైపు నీ నేత్రములను చూడకు. లుక్ అంటూ అప్పర్ మై ప్రామిసెస్. ఆకాశము వైపు నీ నేత్రములను చూడము. సముద్రపు వైపు నీ నేత్రములను చూడము. ఆకాశ నక్షత్రములు ఏ రీతిగా విస్తరింపబడి ఉన్నవో, సముద్రపు రేణువులు ఏ రీతిగా విస్తరింపబడి ఉన్నవో, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీ సంతానమును ఆ రీతిగా విస్తరింప చేసేదను అని ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు, ఒక తల్లి తన బిడ్డల ఎడల జాలిపడునట్లు, ఆదరించునట్లు, ప్రేమించునట్లు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాము జీవితములో తన యొక్క క్రియను ప్రారంభించడము జరిగినది. అప్పుడు అబ్రహాము తన శరీరం వైపు ఒకవేళ చూసి ఉన్నట్లయితే ఏమైందండి? అబ్రహాము ఒకవేళ తన శరీరము వైపు చూచిన ఎడల ఆ యొక్క శరీర పరిస్థితులను బట్టి విశ్వాసము నుండి తొలగిపోయేవాడు. శారా శరీర వైపు చూసిన ఎడల తన యొక్క ఆత్మీయ ప్రయాణములలో, ఆత్మీయ స్థితిగతులలో విశ్వాసమును కోల్పోయేవాడు. అయితే తన శరీరం వైపు చూడక, తన భార్య
స్థితిగతుల వైపు చూడక దేవుని వాగ్దానము మీద విశ్వసించెను. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. దేని మీద అండి చెప్తారా? దేవుని యొక్క వాగ్దానము మీద, వాక్కు మీద, మాట మీద అబ్రహాము విశ్వసించెను. ఆ రీతిగా విశ్వసించిన అబ్రహాముకు దేవుడు తన యొక్క కృపలు సంతాన భాగ్యమును అనుగ్రహించెను. అతని పేరు చిరునవ్వు కలిగిన ఇస్సాకు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదా. మన యొక్క దైనందిన జీవితాలలో, మన యొక్క సంఘాలలో ఒకవేళ శరీరానుసారమైన ఆలోచనలు, ప్రకృతిపరమైన ఆలోచనలు, విభేదములు, మనస్తాపాలు, వ్యతిరేకతలు ఏవైనా ఉన్నట్లయితే వాటి వైపు మనము చూడక దేవుని యొక్క వాగ్దానము ఎడల, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుటకు ఆ లేఖన భాగములన్నీ కూడా యేసుక్రీస్తు నామము ద్వారా అవును ఆమేన్ అన్నట్లుగా ఆయన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో కానీ, మన కుటుంబ జీవితాలలో కానీ, సంఘ సమస్యల జీవితాలలో కానీ, పరిస్థితులలో కానీ వాటి వైపు మన దృష్టిని నిలిపిన ఎడల, వాటి వైపు నీవు ఆలోచన చేసిన ఎడల వెంటనే అపవాది అమ్మా, అక్క, తమ్ముడు, అయ్యా ఇది నిజమా, ఇది నిజమా అని ఒకే ఒక డౌట్, ఒకే ఒక ప్రశ్న ద్వారా మీ ఆత్మీయ జీవితాలలో కృంగుదల, నిరాశ పరిచేందుకు అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి అబ్రహాము తన శరీరము వైపు చూడక, తన యొక్క భార్య స్థితిగతుల వైపు చూడక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆ వాగ్దానం ఎడల నిరీక్షించినప్పుడు ఆ నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచలేదు. ఆ నిరీక్షణ అబ్రహాము జీవితంలో అద్భుతములను తీసుకొని వచ్చింది. ఆ నిరీక్షణ అబ్రహాముకు సంతాన భాగ్యమును అనుగ్రహించి ఉన్నది. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అబ్రహాము వలె అట్టి నిరీక్షణ కలిగిన వారై ఈ లోకంలో జీవించాలి. మొదటిగా. రెండవ వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముకు ఒక దాసి ఉన్నది. ఆ దాసి పేరేంటండి? హాగరు. ఆమె బెహెర్షెబా అరణ్య ప్రాంతములలో ఆ యొక్క హాగరు తన యొక్క కుమారుడైన ఇష్మాయేలును తీసుకొని వెళ్తున్న సందర్భములలో ఆ బెహెర్షెబా అరణ్య ప్రాంతములలో ఆ యొక్క కుమారుడు నీటి దాహము కొరకు ఎంతగానో బాధపడుతూ అల్లాడుతూ, నీరు దొరకని పరిస్థితి, పైన మహావేడి, కింద ఆ యొక్క ఇసుక ద్వారా వచ్చే బహుభయంకరమైన వేడి, వాటిని భరించలేక నీరు దొరకని ప్రాంతములో తన కుమారునికి ఎక్కడి నుండి నీళ్లు తేవాలి అన్న ఆలోచనతో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఆన్ ద డెజర్ట్, అరణ్యములో నీరు దొరుకుట బహు భయంకరమైన పరిస్థితి. అట్టి తరుణంలో ఈ కుమారుని యొక్క చావు నేను చూడలేను అని ఒక చెట్టు పొద కింద తన కుమారుని ఆమె పరుండబెట్టి దూరంగా వెళ్ళి ఆ తల్లి ఏడుస్తూ ఎలుగెత్తి, ఓ నా దేవా, నా కుమారునికి
ఎక్కడి నుండి? బెహెర్షెబా అరణ్య ప్రాంతంలో నీటిని రప్పించగలను. ఎవరు నాకు సహాయము చేయగలరు? ఐ యామ్ హెల్ప్లెస్, హోప్లెస్ అని ఏడుస్తూ ఆ కుమారుని చావు చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన యొక్క ప్రేమను, తన వాత్సల్యతను, తన యొక్క కనికరమును అబ్రహామును బట్టి జ్ఞాపకము చేసుకొనెను. అబ్రహామును బట్టి ఆ తల్లిని, ఆ తల్లికి జన్మించిన ఇష్మాయేలు కుమారుణ్ణి జ్ఞాపకము చేసుకొని అరణ్యములో నీటి ఊటను రప్పించెను. చెప్పలగొడి దేవుని మహిమపరచుదాం. ఇంపాసిబుల్ థింగ్ దేవుడు పాసిబుల్ చేసినాడు. బైబిల్ చెప్పుతున్నది, అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఏమిటండి? సర్వ శక్తి కలిగిన దేవుడు, ఆల్మైటీ లివింగ్ గాడ్, హోప్ ఆఫ్ గ్లోరీ, రోజ్ ఆఫ్ షారోన్, ఇమాన్యుయల్ గాడ్, ఎవర్లాస్టింగ్ లవ్, ప్రిన్స్ ఆఫ్ పీస్, రోజ్ ఆఫ్ షారోన్. ఆయన మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడు. అట్టి కృపలో అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క హాగరుకు తన కుమారుని ఆ బెహెర్షెబా అరణ్య ప్రాంతములో నీటి ఊటను రప్పించి వారు ఇరువురును సురక్షితంగా కాపాడినందుకు ఆ యొక్క స్త్రీ, ఐగుప్తీయురాలు, ఆ స్త్రీ ఒక నామకరణం పెట్టినది. ఏమిటండి ఆ పేరు? చూచుచున్న దేవుడు. నీ సమస్యను దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబ బాధలు, నీ సంఘ బాధలు, నీ సంఘములో ఉన్న సమస్యలను ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన వినే దేవుడై ఉన్నాడు. ఆయన కనికరించే దేవుడై ఉన్నాడు. ఆయన జాలిపడే దేవుడై ఉన్నాడు. ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్పుచున్నది, ఆయన నీ ప్రార్థనలు వినకుండా ఆయన చెవులు ఏం కాలేదండి? మందము కాలేదు. నీ ప్రార్థనలు విని జవాబు ఇవ్వకుండా ఆయన చేతులు, చెప్పాలి, గట్టిగా చెప్పాలండి, కురచక్కలేదంట. అట్టి గొప్ప దేవుడు మనకు తండ్రి వలె, తల్లి వలె, ఒక స్నేహితుని వలె, ఒక కాపరి వలె ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఆదరించి నడిపించే మంచి కాపరి. ఆ స్త్రీ ఆ యొక్క చూచుచున్న దేవుడికి ఆ నామకరణము పెట్టినది. ఎల్రోహి, ఎల్రోహి, నన్నిల చూచువడా, నన్నిల చూచువడా, ఎల్రోహి, ఎల్రోహి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలో శాంతి నొసగువడా, యెహోవా షాలో శాంతి నొసగువడా, శాంతి నొసగువడా, యెహోవా షాలోమ్. ఆ దేవుడు యెహోవా షాలోముగా, యెహోవా రాఫాగా, యెహోవా దేవుడిగా, చూచుచున్న దేవుడిగా సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు. రెండవ క్యారెక్టర్, మొదటి క్యారెక్టర్ అబ్రహాము గురించి మనం తెలుసుకున్నాం. అబ్రహాముకు తన యొక్క గుణమును ఏ రీతిగా కనపరుచుకున్నాడండి? ఎల్ షదాయ్ అనగా సర్వ శక్తి కలిగిన దేవుడను రెండవ క్యారెక్టర్గా
తన యొక్క గుణమును ఎక్కడ కనపరుచుకున్నారండి? హాగరు జీవితంలో వచ్చిన శోధన, అప్పుడు చూచుచున్న దేవుడుగా తన గుణమును ఆమె ఎడల, ఆమె కుమారుని ఎడల తండ్రి అయిన దేవుడు వ్యక్తపరిచినాడు. మూడవ క్యారెక్టర్ మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మూడవ క్యారెక్టర్ యోబు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము 1వ అధ్యాయములో వ్రాయబడిన విషయం ఏమిటంటే, అక్కడ బూజు దేశములో యోబు వంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. చాలా మటుకు డబ్బు ఉన్న వారి దగ్గర నీతి ఉండదు. హోదా, పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు ఉన్నవారి దగ్గర నమ్మకత్వం ఉండదు, విశ్వాసం ఉండదు, భయము ఉండదు. అయితే యోబులో గమనించిన గుడ్ క్వాలిటీస్ ఏమిటి అంటే, దేవుడు యోబు గురించి పరిచయం చేస్తున్నాడు. ఏమని? యోబు బూజు దేశమందు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అరుణోదయమునే వేకువన లేచి ధూపము వేసి తన యొక్క కుమారుల పాపము నిమిత్తము, తన యొక్క దేశముల పాపము నిమిత్తము అరుణోదయములో దేవుని సముఖములో ఉండే వ్యక్తి. అటువంటి గుణలక్షణములను కలిగినవాడు యోబు. 99% ఎవరు ఉండరండి భూలోకంలో. డబ్బు ఉన్నవాని దగ్గర క్యారెక్టర్ ఉండదు, క్యారెక్టర్ ఉన్నవాని దగ్గర డబ్బు ఉండదు, పేరు ఉన్నవాని దగ్గర మోసం ఉంటుంది, మోసం ఉన్నవాని దగ్గర పేరు ఉండదు. 99% ఈ డేస్లో అస్సలు ఉండరు. ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ, ఆధునిక యుగము, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని ధనవంతుని వలె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాము. నోవాహు కాలం వలె, సొదొమ గొమొర కాలము వలె ప్రజలు తినుచు త్రాగుచు సుఖించుచు నాట్యమాడుచు దావత్తులు, డీజేలు, నటన, డ్యాన్సులు, ఆటలు అన్నీ ఉన్న ఈ రోజులలో దట్ కైండ్ ఆఫ్ పర్సన్ we are not recognized. We could not recognize. మనము ఏ మాత్రము కూడా అంచనా వేయలేని పరిస్థితి. మేబీ ఒకవేళ ఉంటే 1%, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, జస్ట్ ఫింగర్ కౌంట్తో ఉన్న వాళ్ళు మేబీ ఉండొచ్చేమో. కానీ 99% డబ్బు ఉన్న వాళ్ళు కానీ, పేరు ప్రఖ్యాత, లోకము, ఐశ్వర్యము, హోదాలు, పలుకుబడి ఉన్న వాళ్ళలో ఇటువంటి గుణలక్షణం లేవు. అయితే బైబిల్ చెప్పుచున్నది, యోబులో అన్నీ ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా, దేవుని దృష్టి యందును మానవుల యందును యథార్థముగా జీవించినటువంటి వ్యక్తి యోబు. బైబిల్ ఎప్పుడు కూడా మీరు గమనించండి, బాహ్యపరంగా నీవు ఎంత ఉన్నతమైన స్థానములో ఉన్నప్పటికీ, జాగ్రత్తగా వినండి, బాహ్యపరంగా ఎంత హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయినప్పటికీ, బాహ్యపరంగా డబ్బు, పేరు, హోదా, స్టేటస్ ఏవి ఉన్నప్పటికీ, గాడ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ అవుట్లుక్, పర్సనాలిటీ. దేవుడు నిన్ను నన్ను చూసేది ఇన్సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్. యోబు గుణలక్షణము మొదటిగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాతే యోబుకు ఆస్తి, కుమారులు, సంతతి. బూజు దేశంలో యోబు అంత ఐశ్వర్యవంతుడు లేడు. మీరు ఇంటికి పోయినాక చదువుకోండి, టైం లేదు. మొదట దేవుడు యోబును చూచినది ఆత్మ సంబంధమైన క్యారెక్టర్, ఇన్సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్.
ఇన్సైడ్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. ఆ తర్వాతే సెకండరీ యోబు యొక్క బాహ్యపరమైన పర్సనాలిటీ, బాహ్యపరమైన అలంకరణ, జీవితము, డబ్బు, పేరు, ప్రఖ్యాత, సంఘములో హోదా, సంఘములో డీకెన్షిప్, సంఘములో చలామణి, సంఘములో పాత్ర. దట్ వాజ్ ఆల్ సెకండరీ. గుర్తుపెట్టుకోండి, మొదట దేవుడు నిన్ను నన్ను చూచేది ఇన్సైడ్ ఆఫ్ ద యువర్ స్పిరిచువల్ క్వాలిఫికేషన్, ఇన్సైడ్ ఆఫ్ ద యువర్ ప్రేయర్ లైఫ్. నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉన్నదా? నీ హృదయంలో దేవునికి నీవు యథార్థముగా జీవించుచున్నావా? నీకు అప్పగింపబడిన పనిలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ, నీ కుటుంబ వ్యవస్థలో కానీ, నీ సంఘ కార్యక్రమాలు కానీ యథార్థత నీ యొక్క క్యారెక్టర్లో ఉన్నదా? ఇన్సైడ్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ యు హ్యావ్. అది లేని ఎడల నీవు పైకి ఎంత నటించినా, ఎంత పాలిష్గా ఉన్నా, ఎంత అట్రాక్ట్గా ఉన్నా, అవన్నీ కూడా శూన్యమైనది. బైబిల్ చెప్పుచున్నది, మనుష్యుడు పై రూపమును లక్ష్య పెట్టునేమో గాని దేవుడు తన యొక్క కృపలో మనుషుని యొక్క ఆంతర్య స్వభావమును లక్ష్య పెట్టే దేవుడు. ఆంతర్యములలో నీవు దేవునికి ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను, కర్తవ్యమును ఎంతవరకు నీవు యథార్థవంతునుగా దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును, సమాజమందును ఎంతవరకు నీవు యథార్థముగా జీవిస్తున్నావు? ఎంతవరకు నీకు అప్పగింపబడిన పనికి న్యాయము చేస్తున్నావు? చెక్ యువర్ సెల్ఫ్, చెక్ మై సెల్ఫ్, చెక్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. కాబట్టి దేవుడు మన అందరినీ దృష్టించేది ఇన్సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇన్సైడ్ ఆఫ్ ద యువర్ స్పిరిచువల్ బ్యూటీ. తరువాతే బాహ్యపరమైన నీ క్యారెక్టర్, సంఘంలో నీ పాత్ర, పాటలు పాడుట, వాయిద్యంలో వాయించుట, ఇతర ఏవైనా కూడా అవి సెకండరీ. కాబట్టి ఆత్మీయముగా మనము యోబు వలె యథార్థముగా ఉండవలెను, నమ్మకముగా ఉండవలెను. ప్రార్థనా జీవితమును, దేవుని యొక్క వాక్యమును కలిగి యెహోషువ వలె నేనును నా కుటుంబమును యెహోవాను సేవించదము. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. చివరిగా వాక్యం ముగిస్తున్న 2 minutes అండి. యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక అంజూరపు వృక్ష చెట్టును చూచెను. అది పైకి పచ్చగా ఉన్నది, అలంకారముగా ఉన్నది, ఆకులు పచ్చగా ఉన్నాయి, ఫలములు కలిగిన చెట్టు వలె ఉన్నది, ఆకర్షణీయముగా ఉన్నది. యేసు ప్రభుల వారు ఆ యొక్క అంజూరపు వృక్ష ఫలము చెంతకు వచ్చినప్పుడు అందులో ఏం గమనించినాడండి అమ్మా? ఫలములు లేని చెట్టుగా ఉన్నది, పైకి పచ్చగా ఉన్నది, అలంకారముగా ఉన్నది, ఆకర్షణీయముగా ఉన్నది, పండ్లు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. బట్ inside there is no fruit. Inside there is no fruitless. ఫలములు లేని చెట్టుగా పిలువబడింది. యేసు ప్రభుల వారు ఆ చెట్టు చెంతకు వచ్చి అది ఫలింపలేదని గ్రహించి దానిని శపించెను. బైబిల్ చెప్పుచున్నది, ఇదిగో చెట్టు యోరన గొడ్డలి ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టును ఆయన పెరికివేయును.
ఒకవేళ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ క్రైస్తవ ప్రయాణములలో దేవుడిచ్చిన బాధ్యతలను నువ్వు విస్మరించి మైమరచి లోకానుసారముగా ఇతరులకు ఆకర్షకరంగా పైకి సంఘాలలో, వ్యక్తులలో, కుటుంబాలలో పచ్చగా ఉన్నావేమో, అలంకారంగా ఉన్నావేమో, భక్తిగా ఉన్నావేమో, పైన నీవు అలంకారంగా ఉండి గొర్రె చర్మము కప్పుకొనిన గొర్రె వలె ఉన్నావేమో, ఇన్సైడ్ లో నీ ఆంతర్య క్యారెక్టర్లలో, ఆంతర్య జీవితంలో తోడేలు మనస్సు కలిగి ఉంటే యు ఆర్ రిజెక్ట్. క్రూరము, ద్వేషము, కలహములు గలతీ 5:22లో వ్రాయబడిన రీతిగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషము, కలహములు, క్రోధములు, మత్సరములు, అసూయ, అల్లరి. ఇటువంటి వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు. దే ఆర్ నాట్ ఎంటర్డ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అటువంటి క్యారెక్టర్ నీలో నాలో. నేను కూడా ఐ ఆల్సో కంపారిజన్. ఇక్కడ ఏదో నేను పిలువబడినానని చెప్పి నేనేదో గ్రేట్ కాదండి. మీకంటే నేను దౌర్భాగ్యుడను, ఎన్నిక లేని వాడిని. ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ డస్ట్. నాకంటే మీరే గొప్ప వ్యక్తులు. దేవుని మహా కనికరము ద్వారా, ఆయన భిక్ష ద్వారా పరిచర్య చేయగలుగుతున్నా. కాబట్టి నన్ను నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకుంటూ ఎక్కడ మనము తప్పిపోయినామో, ఎక్కడ ఫలభరితము లేని క్రైస్తవులుగా గడుపుతున్నామో, పైకి పచ్చగా ఉండి మన యొక్క గుణాతిశయము దేవునికి మనము వ్యతిరేకంగా ఉన్నామేమో, తప్పిపోయిన కుమారుని వలె ఉన్నామేమో. ఒకవేళ ఉన్నట్లయితే ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రేమతో 2 చేతులను చాపి నన్ను పిలుస్తున్నాడు. అమ్మా, సహోదరి, సహోదరుడా, ఇదిగో తండ్రి ప్రేమ కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఆ తండ్రి వద్ద క్షమాపణ ఉన్నది. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని ఎప్పుడైతే ఆ స్థితి నుండి లేచి తండ్రి ఇంటి వైపు ప్రయాణం చేసినాడు, తండ్రి ఇంటిలో సంరక్షణ, ఆదరణ, భద్రత, ఆశీర్వాదములు, తాను కోల్పోయినవన్నీ కూడా రెస్టోరేషన్ తిరిగి తండ్రి గృహంలో పొందుకున్నాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు దిగజారిపోయినట్లయితే, ప్రార్థన జీవితంలో దిగజారిన స్థితిగతులు ఉంటే, సంఘములో రకరకాల విభేదాలు, రకరకాల పోరాటాలు, సమస్యలు, అపవాది ద్వారా ఏవైతే పీడింపబడుతూ వ్యక్తిగతంగా ఉన్నారో అటువంటి వాటన్నిటి నుండి తిరిగి పునరుద్ధీకరణ జరగాలి అంటే, 2 ఆశీర్వాదంతో తిరిగి సంఘము, మీరు, కుటుంబాలు వర్ధిల్లాలి అంటే యోబు వలె ఏం చెప్తామండి? మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు, చెప్పండి, నా విమోచకుడు, గట్టిగా, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. That blessing, that restoration come. ఈ ఖానాపూర్ సంఘానికి దేవుడు అనుగ్రహింపబడును గాక. చెప్పలు కూడా ఏమైపోతుంది. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను అటువంటి మేలులతో, వాగ్దానములతో దేవుడు మిమ్మును, మీ సంఘాన్ని అభివృద్ధి పరచునుగాక. ఈ యొక్క సమయము నాకు అనుగ్రహించిన సంఘ పాస్టర్ గారికి, సునీల్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సంఘ డీకెన్ బోర్డు వారికి, సంఘస్థులకు, క్వైర్ బృందానికి, చేరివచ్చిన యూత్ డైరెక్టర్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క అవకాశం నాకు కల్పించిన పాస్టర్ అఫిలియేట్ రెవరెండ్ గొల్లపల్లి అయ్యగారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక.